హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అందులో ఫస్ట్ మీ న్యూలోకి చూసే ఉంటారు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ అలాగే నా షార్ట్స్లో నేను కామెడీ వీడియోస్ పెడుతున్నాను, తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయి, తప్పకుండా అవి కూడా చూడండి. అండ్ అలాగే ఈరోజు ఏంటంటే మేము తాడేపల్లిగూడెం అయితే వెళ్తున్నాను నా హస్బెండ్తో కలిసి. ఏంటంటే మా మమ్మీకి ఒక వాషింగ్ మిషన్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఫైనల్లీ ఈరోజు తీసేసుకుందాం అనుకుంటున్నాం. సో ఏంటంటే నేను కొన్ని రోజుల్లో నా డెలివరీ అవుతుంది. సో తర్వాత మమ్మీకి ఇబ్బంది అవ్వకూడదని చెప్పేసి సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అండ్ అలాగే మమ్మీకి రీసెంట్గా కాల్కి అయితే చిన్న యాక్సిడెంట్ అయింది, అంటే ఫ్రాక్చర్ అయిందనమాట. మమ్మీకి కావాల్సిన మెడిసిన్ కూడా మేము ఇక్కడ జనరల్ స్టోర్లో అయితే కలెక్ట్ చేసేసుకొని ఆ తర్వాత సరాసరి వైనాడ్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. సో ఇదే విజిట్ చేయడానికి రీజన్ ఏంటంటే మేము ఇంతకుముందు ఆల్రెడీ మా అత్తగారికి కావాల్సిన వాషింగ్ మిషన్ ఇక్కడే తీసుకున్నాం. మేము ఫ్రంట్ లోడ్ అయితే తీసుకున్నాము, అప్పుడు కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా వినాయక చవితికి అని మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. సో ఫైనాన్స్లో కూడా మనం కట్టుకోవచ్చు అనమాట, డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే మమ్మీకి కూడా ఇక్కడే తీసుకుందాం, ఆల్రెడీ మేము ఇక్కడే తీసుకున్నాం కదా, చాలా బాగుంది. అండ్ 3-4 ఇయర్స్ అయిపోయింది అనమాట మేము తీసుకునే, ఎటువంటి రిపేర్ లేదు అండ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ వాషింగ్ మిషన్సే కాకుండా ఫ్రిడ్జెస్, ఏసీస్, టీవీస్ అలాగే అదర్ యాక్సెసరీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వైనాడ్ షాపింగ్ మాల్ తప్పకుండా విజిట్ చేయండి. మేము ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా ఒక టైంలో ఇక్కడే తీసుకున్నాము, చాలా బాగా పనిచేస్తాయండి. చాలా లైన్ దగ్గర 8 ఇయర్స్ అయిపోయింది ఫ్రిడ్జ్ తీసుకొని. సో మమ్మీకి ఏంటంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం. మేమైతే అప్పుడు ఫ్రంట్ లోడ్ తీసుకున్నాం, దగ్గర మాకు అది 36,000 అయితే పడింది. అంటే మేము ఇంట్లో 5 మెంబర్స్ ఉంటాం కాబట్టి మాకు ఒక 8 కేజీస్ ఫ్రంట్ లోడ్ అయితే తీసుకున్నాం. మమ్మీ ఏంటంటే ఒక్కలే ఉంటారు, నేను మహా అయితే ఒక 5 మంత్స్ ఉంటాను అంతే మమ్మీ దగ్గర. అందుకని చెప్పేసి ఒక 6 కేజీస్లో మాత్రమే తీసుకుందామని చెప్పేసి వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఏమన్నారంటే 6 కేజీస్ నుంచిలో 6.5 కేజీస్ నుంచి వాషింగ్ మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పారు. సో ఇక్కడ మేము కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి, లాయిడ్ ఉంది, వర్పూల్ ఉంది, అలాగే ఎల్జీ ఉంది. మాకేంటంటే అందులో వర్పూల్ బాగా నచ్చిందనమాట. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. వర్పూల్ అయితే దగ్గర మనకి 10,000 పడుతుంది, అలాగే ఎల్జీ అయితే 13,000 అలా పడుతుందండి. అది 7 కేజీస్ అనమాట. అలాగే లాయిడ్ అయితే 11,000 పడుతుంది. సో ఏంటంటే మేము ఏమనుకున్నామంటే సరే ఇంకో షాపింగ్ మాల్ కూడా ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి ఇంకొక మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మేము ఏసీ తీసుకున్నామండి ఈ షాపింగ్ మాల్లో వచ్చేసి. ఇక్కడ ఏంటంటే మేము కొన్ని వాషింగ్ మిషన్స్ ఇక్కడ కూడా చూసాము. ఇక్కడ కూడా సేమ్ కంపెనీస్ లాయిడ్ ఉంది, ఎల్జీ ఉంది, అలాగే ఇక్కడ గోద్రేజ్ ఉంది, వర్పూల్ లేదు. సో గోద్రేజ్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. ఇక్కడ ఏంటంటే మాకు కావాల్సినట్టు 6 కేజీస్ నుంచే వాషింగ్ మిషన్స్ ఉన్నాయని చెప్పారు. లాయిడ్లో 6 కేజీస్ ఉన్నాయంట, గోద్రేజ్ అయితే 7.5 కేజీస్ ఉందని చెప్పారు. సో ఏంటంటే మాకు అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అనిపించింది. సరే అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు ఒకసారి టాప్ లోడ్లు ఇంకా మోడల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి విజిట్ చేద్దాం, పైకి వెళ్ళి అప్పుడు విజిట్ చేసిన తర్వాత రెండిట్లో ఏది బాగుంటే అది మనం చూస్ చేసుకుందాం అనేసి చెప్పారు. సో ఇక్కడ కూడా వాషింగ్ మిషన్స్, టీవీస్, అలాగే మొబైల్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి. ఇంకా పైన చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. అండ్ షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంది. మేము తీసుకున్న ఏసీ అయితే ఇదేనండి, ఎల్జీ 5 స్టార్ ఏసీ అనమాట. మేము మా ఇంట్లో తీసుకున్నవన్నీ కూడా ఎల్జీ కంపెనీయే. ఫ్రిడ్జ్ కూడా ఎల్జీనే, వాషింగ్ మిషన్ ఎల్జీనే, టీవీ ఎల్జీనే, అలాగే ఏసీ కూడా ఎల్జీనే. ఎల్జీ కంపెనీ అంటేనే ఒక బ్రాండ్ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏసీలో కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి. మేమైతే నార్మల్ ప్లెయిన్దే తీసుకున్నాం, ఎటువంటి డిజైన్ ఉండదు. అండ్ ఇక్కడ ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ కూడా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా. మేమైతే ఇట్లాంటిది ఫ్రంట్ లోడ్ తీసుకున్నాము, మాది వచ్చేసి 8 కేజీస్ 36,000 పడింది అప్పుడు. ఇప్పుడైతే కొన్ని ఆఫర్స్ ఉన్నాయంట, 33,000కి 34,000కే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ 8 కేజీస్ అయితే వచ్చేస్తుందని చెప్పారు. అప్పుడు మీద ఇప్పుడైతే వాషింగ్ మిషన్స్ రేట్ అయితే తగ్గినాయి అంట. అలాగే టాప్ లోడ్లో వచ్చేసి మనకి 18,000 నుంచి 23,000 వరకు కూడా కాస్ట్లో ఉన్నాయి
టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ వచ్చేసి. సో రీసెంట్గా ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే లాయిడ్ కంపెనీ అనేది రీసెంట్గా బాగా యూజ్ చేస్తున్నారంట. మనకి ఏంటంటే ఎల్జీ, గోద్రేజ్ ఇవన్నీ వాడతాం కదా. సో లాయిడ్ రీసెంట్గా బాగా యూజ్ చేస్తున్నారని అయితే చెప్పారు. అండ్ ఫ్రిడ్జెస్ కూడా చాలా బాగున్నాయండి, 4 డోర్స్వి చాలా చాలా బాగున్నాయి. అండ్ అలాగే వాటిలో కూడా కంపెనీస్ ఉన్నాయి, ఎల్జీ ఉంది. అండ్ అలాగే మేమైతే టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్లో అంత కాస్ట్ పెట్టి తీసుకుందాం అనుకోవట్లేదు. ఇంకా మమ్మీ ఒక్కలే కాబట్టి అంత 18,000 అట్లా పెట్టి తీసుకోము. సో 6 kgs ఉన్నామే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. 10,000 లోపు అంటే ఇక్కడే తీసుకోవట్లేదు. సో అక్కడ ఇక్కడ కంపేర్ చేసి మమ్మీకి ఒకసారి చెప్పి మళ్ళీ ఒకసారి వచ్చి తీసుకుందామని డిసైడ్ అయ్యి మేమైతే ఏమి తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాము. అండ్ అలాగే ఈ షాప్లో వచ్చేసి మన గ్రైండర్స్, ఓవెన్స్, ఫిల్టర్స్ అన్నీ ఉన్నాయి. సో అన్నీ చూసి బయటకు వచ్చేసరికి చల్లటి వాతావరణంలో వేడివేడి మిర్చి బజ్జీ అయితే కనిపించింది. సరదాగా అలా కాసేపు చాట్ బండి దగ్గర అయితే తినేసి మళ్ళీ బయలుదేరిపోయాము. సో అలా ఒకసారి డీమార్ట్కి విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చేసాం. రీసెంట్గా తాడేపల్లిగూడెంలో డీమార్ట్ ఓపెన్ చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. స్పేస్ కూడా చాలా పెద్దది, అన్నీ ఒక ఫ్లోర్లోనే దొరికేస్తాయి. సో నేను ఏంటంటే డీమార్ట్కి వెళ్ళాను కానీ నేను మొత్తం వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అప్పటికే మా పాప ఏడుస్తుందని మాకు ఫోన్ అయితే వచ్చేసింది. సో ఫాస్ట్గా మేమైతే చెక్అవుట్ అయిపోయాము. మమ్మీకి కావాల్సిన కొన్ని సరుకులు మాత్రమే తీసుకున్నాము. సో ఈసారి వెళ్ళినప్పుడు ఏంటంటే తప్పకుండా మీకు డీమార్ట్ మొత్తం చూపిస్తాను. అండ్ చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా గూడెంలో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ విజిట్ చేయొచ్చు. చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. మేము అలాగే జీవీ మాల్కి కూడా వెళ్ళాం. సో నేను జీవీ మాల్ కాదు, చెన్నై మాల్కి వెళ్ళాము, చెన్నై షాపింగ్ మాల్కి. రీసెంట్గా తాడేపల్లిగూడెంలో జీవీ మాల్ పక్కనే చెన్నై షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారు. మేము అసలు విజిట్ చేయలేదన్నమాట. సర్లే ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. జీవీ మాల్లో ఆల్రెడీ విజిట్ చేసాము కదా, చెన్నైకి వెళ్దామని చెప్పేసి వెళ్ళి చూసాము. అక్కడ కూడా రీజనబుల్గానే అనిపించింది. అనుకోకుండా పాపకైతే ఒక ఫ్రాక్ కూడా నేనైతే తీసేసుకున్నాను. జస్ట్ చూద్దామని వెళ్ళాను కానీ అప్పుడు వినాయక చవితి ఆఫర్స్ అలాగే కొత్త కొత్త ఫ్రాక్స్ అయితే వచ్చినాయి, స్టాక్ వచ్చిందని చెప్పారు. అందుకని చెప్పేసి పార్టీ వేర్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను. పాపకు అసలు అన్నీ నార్మల్ ఫ్రాక్సే ఉన్నాయి కానీ అంత మంచి పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే అస్సలు లేవు. సర్లే పాప వైట్గా ఉంటుందని చెప్పేసి నేను ఒక రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒక మంచి ఫ్రాక్ అయితే తీసుకున్నాను. సో క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి, చాలా ఫీషియల్గా ఉంది, చాలా బాగుంది. ఇంతవరకు ఇట్లాంటి మోడల్ అయితే చూడలేదు. అండ్ అలాగే లోపల లేయర్స్ కూడా 3-4 లేయర్స్ ఇచ్చారు, బుట్ట బొమ్మలా చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి చెన్నై షాపింగ్ మాల్ అనేది విజిట్ చేయండి. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది నాకు. నేనంటే పెద్ద షాపింగ్ మాల్ కదా ఎలా ఉంటాయి ఏంటో అనుకున్నాను, కానీ పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు మన చిన్న స్టోర్స్కి వెళ్ళినా అలాగే ఉంటున్నాయి. పిల్లల డ్రెస్సులు అనేవి చాలా కాస్ట్ ఉంటున్నాయి. అండ్ అలాగే తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూడండి. నేను తప్పకుండా మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.